నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూస్తే ఫస్ట్ హెడ్లైన్ ఉగ్ర పంజాయే అంటూ ఒక క్లారిటీకి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. మొన్న ఢిల్లీలో జరిగిన సోమవారం సాయంత్రం 6:52 ఢిల్లీలో జరిగిన కారు పేలుడు వెనుక ఉగ్ర పంజాయే ఉన్నట్టుగా ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగా ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద హెడ్లైన్ అయితే ఈ విధంగా ఉగ్ర పంజాయే అనే క్లారిటీతో ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం ఉన్నట్టుగా అయితే ఒక క్లారిటీకి వచ్చారు. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉంది అన్నట్టుగా ఇచ్చారు. కారులో పేలినవి డిటోనేటర్లు, నడిపింది పుల్వామా వైద్యుడు ఉమర్ అన్నట్టుగా అతని పిక్కి కూడా ఇచ్చారు. దొరికిపోక తప్పదని పేల్చేసుకున్నట్లు అనుమానం. ఎట్లాగో దొరికిపోయాం, చేసేదేమీ లేదు అన్న ఉద్దేశంతో అతనే పేలు చేసుకున్నట్లుగా అయితే అనుమానం అయితే వ్యక్తమవుతోంది. నెక్స్ట్, హడావుడిగా బాంబును తరలిస్తుండగా పేలుడు జరిగినట్లు సంకేతాలు. అక్కడ రెండు రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. 12కు పెరిగిన మృతుల సంఖ్య అంటూ ఎంతమంది చనిపోయారు అన్నట్టుగా ఒక నెంబర్ అయితే ఇచ్చారు. దాదాపు 20 మంది గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఒక 12 మంది అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ రెండు రకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకటి, ఎలాగా దొరికిపోయాం, మనం చేసేదేమీ లేదు అన్న ఉద్దేశంతో తనకు తానే పేల్చేసుకున్నాడని ఒక రకంగా ఉంటే అనుమానం. ఇంకా రెండోది వచ్చేసరికి ఈ బాంబును అక్కడి నుంచి తరలిస్తున్న సందర్భంలో పేలిందా ఏంటి అనేది రెండోది. ఈ రెండు రకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మ్యాటర్ ఏమిచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనుక ఉగ్రమూలాలు ఉన్నట్లు బయటపడింది. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. మొన్న ఫరీదాబాద్కు సంబంధించి అక్కడ దొరికిన భారీ పేలుడు పదార్థాలకి అలాగే మొన్న జరిగిన ఢిల్లీలో జరిగిన దానికి సంబంధం ఉంది అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అనేటట్టుగా అనుమానాలు బలపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతల్ని ఢిల్లీ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 13 ఏళ్ల విరామం తర్వాత సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్కు సమీపంలో చోటు చేసుకున్న కారు పేలుడులో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 3 మంగళవారం చనిపోవడంతో చేరింది. అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయితే 9 మంది. తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా వాళ్ళ పరిస్థితి విషమించి ఇంకో 3 చనిపోతుందో దాని సంఖ్య 12కి చేరినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, మృతుల్లో ఇప్పటి వరకు 2ని గుర్తించారు. వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్, మరొకరు ఢిల్లీకి చెందిన వారు. 28 నుంచి 58 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. గాయపడిన 20 మందిలో 12 మంది ఢిల్లీ వాసులు. కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన వాడిగా అయితే అతన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉండటంతో ఇక దొరికిపోక భయంతోనే ఆ వైద్యుడు ఆత్మహత్యకి పాల్పడ్డా లేదా అనుకోకుండా పేలాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుకోకుండా పేలితేనే ఆ విధంగా 9 మంది చనిపోయారు, 20 మంది గాయపడ్డ. ఇంకో మృతుల సంఖ్య తర్వాత కూడా పెరగడంతో ఉంటే అది కావాలని ఒక ప్లేస్లో పెట్టి గనక పక్క ప్లాన్గా చేసుంటే ఎంత విస్ఫోటనం, ఎంత భారీ విస్ఫోటనం సంభవించేది. ఎక్కడ ఏంటి అనేది జనం గుమ్మిగూడు ఉన్న ప్లేస్లో పెట్టుంటే ఏమయ్యేది ఒకసారి ఆలోచించండి. ఒక రకంగా బయటపడ్డాము అనేది ఒకసారి తలుచుకుంటేనే ఒక రకంగా భయం అనేది ఏర్పడుతుంది. వైద్యుడు అని 10 సార్లు చెప్తుంటే ఒక వైద్య విద్య అభ్యసించటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత కష్టపడుతుంది. వైద్యులు అనగానే ప్రాణం పోయటానికి చూస్తారు. ఈ విధంగా ప్రాణం తీయాలి అన్నది ఇటువంటి దానికి ఏ విధంగా విద్యకి ఏ విధంగా విలువలు ఇచ్చారు, వాళ్ళు ఏ విధంగా నేర్చుకున్న దానికి విలువ ఇచ్చారు అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్, ముందస్తు ప్రణాళిక చేసింది కాదని పోలీసులు చెప్తున్నారు. అది అక్కడ చేయాలి ఈ విధంగా ప్లాన్ అనేది వాళ్ళు అనుకున్నది అయితే కాదన్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయి బాంబును వాడితే విధ్వంసం, ఇందాక నేను చెప్పినట్టు విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని, బాంబును హడావుడిగా సిద్ధం చేసి తరలిస్తుండగా అది పేలినట్లు ఉందని విశ్లేషిస్తున్నారు. కారులో ఉన్నది అమ్మోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఒకసారి మనం పేజ్ నెంబర్ 2 కూడా వెళ్ళి అక్కడ ఏం డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. వాళ్ళు ప్లాన్ ప్రకారం వెళ్తేనే
ఎళ్ళకుండానే ఆ విధంగా జరిగింది. ఒకవేళ వాళ్ళనుకున్నట్టు ఇది ఎక్కడ పెట్టాలి ఏంటి అని ఒక ప్లాన్ ప్రకారం ఎళ్ళుంటే ఎంత పెద్ద విస్ఫోటనం, ఎంత పెద్ద ప్రమాదం నుండి మనం బయటపడ్డాము అనేది తెలుస్తది. నెక్స్ట్ డిటోనేటర్లు అయి ఉండవచ్చని, ఆత్మాహుతి దాడిని తోసిపుచ్చలేమని అధికారులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆత్మాహుతి అని అయితే చెప్పలేము. అక్కడ ఏదో తేడా జరిగింది. అయితే మనం పట్టుబడిపోతాము. ఇంకెందుకులే అనే ఆలోచన ఉండాలి. లేదా బాంబు తరలించేటప్పుడు అనుకోకుండా అయినా అది పేలి ఉండాలి అన్నట్టుగా పోలీసు అధికారులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. పేలుడుకు కారకులైన వారిలో ఎవరిని వదిలిపెట్టేది లేదని, భద్రతా బలగాల ప్రతాపం ఏంటో వారికి చూపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే హెచ్చరించడం జరిగింది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్త పరిస్థితులపై ఆయన ఉన్నత స్థాయిలో 2 సార్లు సమీక్ష నిర్వహించారు. అంగోలా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. పేలుడుపై దర్యాప్తు వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పడం జరిగింది. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెడతామని వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. అసలు ఆ 3 గంటల్లో ఏం జరిగింది అంటే మధ్యాహ్నం 3:19 ఆ కార్ అనేది అక్కడ ఉన్న ఒక పార్కింగ్ ఏరియాలోకి పెట్టారు. మళ్ళీ తర్వాత ఒక 6 గంటల తర్వాత అది బయటకు వచ్చింది. ఆ 3 గంటల మధ్యలో ఏం జరిగింది అనే దాని మీద అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అదేంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, సోమవారం మధ్యాహ్నం 3:19 ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు సాయంత్రం 6:22 అంటే 6:22 వరకు అక్కడే ఉంది. ఆ కారులో ముగ్గురు ఉన్నట్లు సోమవారం భావించగా అందులో డాక్టర్ ఉమర్ ఒక్కడే ఉన్నాడని, ఒక్కసారి కూడా దాని నుంచి కిందకి దిగలేదని పోలీసులు తాజాగా చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏంటంటే కొంతమంది చెప్తుంది ముగ్గురు ఉన్నారని, కానీ అందులో ఉమర్ మాత్రం ఒక్కసారి కూడా కిందకి దిగలేదని చెప్పి పోలీసులు అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఆ 3 గంటలు ఏం చేశాడు, ఎవరితో మాట్లాడాడనే దానిపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఆ 3 గంటలు ఎవరితో మాట్లాడాడు, ఏ విధంగా దాన్ని ప్లాన్ చేశారు, ఏం జరిగిందనే దాని మీద అయితే దర్యాప్తు అధికారులు అయితే దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కువ రద్దీ ఉండే సమయం కోసం వేచి ఉన్నాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఆ 3 గంటల్లో ఏంటి ఇంకా ప్రజలు గ్యాదర్ అవుతారు కదా, చాలా మంది వస్తారు కదా, జనం కోసం వెయిట్ చేస్తున్నాడా, ఎక్కువ మంది గ్యాదర్ అయిన తర్వాత వెళ్తాము అనే కోణంలో అక్కడ 3 గంటలు వెయిట్ చేశాడా అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఉగ్రమూకల తుది ఆదేశాల కోసం లేదా ఏదైనా సాయం కోసం అతడు అక్కడ ఎదురు చూసి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక రకరకాలుగా ఒక క్లారిటీ అక్కడ నుంచి తీసుకెళ్ళింది, అక్కడ కార్ అయితే 3:19 పెట్టింది దగ్గర నుంచి 6:52 వరకు మధ్యలో ఏం జరిగింది అనే దాని మీద రకరకాల ఊహాగానాలు. అధికారులు కూడా ఒక రకంగా ఇది పక్కగా జరిగి ఉండొచ్చా అని చెప్పలేకపోతున్నారు. జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 4-5 అంశాలను అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. 3:19 కారు పెట్టాడు. ఆ కారులో ముగ్గురు ఉన్నట్టుగా కొంతమంది చెప్తుంటే, లేదు ఒకడే ఉన్నాడు. కానీ ఆ 3 గంటల్లో కూడా అతను కిందకు దిగలేదు. ఆ 3 గంటల్లో అతను ఏం చేసి ఎవరెవరితో మాట్లాడాడు, నెక్స్ట్ జనం కోసం ఎదురు చూస్తున్నాడా, గుంపుగా ఇంకా జనం గ్యాదర్ అవ్వాలి, అప్పుడు ఆ ప్లేస్లో పెడదామని ఆలోచిస్తున్నాడా, ఇలా రకరకాల ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే అతనికి సంబంధించి కూడా ఇచ్చారు. అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ఉమర్ నబీ ఒకప్పుడు ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో రెసిడెంట్. అక్కడే మరో ఉగ్ర అనుమానితుడు ముజమిల్ షకీల్కు సన్నిహితుడయ్యాడని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి పేలుడు పదార్థాలతో ఢిల్లీకి వచ్చారా లేక వేర్వేరుగానా అనేది ఆరా తీస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి వచ్చారా లేకపోతే సపరేట్గా వచ్చారా అనేది మాత్రం అయితే ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అధికారుల అనుమానం ప్రకారం ఉమర్ గత కొంతకాలంగా ఉగ్రవాద సిద్ధాంతానికి ప్రేరేపితుడయ్యాడు. అయితే ఉమర్ అనే అతను అధికారులు చెప్తున్న అనుమానం ఏంటంటే, ఉమర్ అనే డాక్టరు ఎప్పటి నుంచో గత కొంతకాలంగా అయితే ఉగ్రవాద సిద్ధాంతానికి ప్రేరేపించబడ్డాడు అన్నట్టుగా అయితే అనుమానం అయితే చేశారు. నెక్స్ట్ ఎన్ఐఏకు అప్పగింత. కేంద్ర హోంశాఖ ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించింది. తొలుత ఢిల్లీ పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉమర్ నబీ ఈ పేలుడులో కీలక వ్యక్తి అని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. కారులో దొరికిన శరీర భాగాలు ఉమర్వా కాదా తెలుసుకునేందుకు పుల్వామాలో అతడి తల్లి షమీమా బేగం నుంచి DNA నమూనాలు తీసుకున్నారు. అసలు ఆ కారులో చనిపోయిన వ్యక్తివి ఆ డాక్టర్ ఉమర్వా కాదా అని DNA టెస్ట్ కోసం అతని తల్లి దగ్గర నుంచి స్లీపర్ సెల్స్గా ఎవరైనా పనిచేశారా, ఇటీవల
భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే విషయాలపైన దర్యాప్తు కొనసాగుతోంది. మొన్న భారీగా పట్టుబడ్డాయి కదా పేలుడు పదార్థాలు కానీ, ఆయుధాలు కానీ, అవి అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనే దాని మీద అయితే దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సంప్రదింపుల కోసం ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాల్లో ఇతర సభ్యులు, నెట్వర్క్ వెనుక ఉన్న వారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి అన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజధానిలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. ఢిల్లీకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు, ప్రత్యేక బృందాల వారు వేర్వేరు అంశాలను దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకి కేటాయించిన విభాగాల్లో రకరకాలుగా అనేక బృందాలు, అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి రకరకాల వాళ్ళ దర్యాప్తు వేర్వేరు అంశాలకు సంబంధించి దర్యాప్తు అయితే మొదలైనట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ మరొక ప్రాంతంలో వెళ్తున్నారా అనుమానం కూడా వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. అదేంటో కూడా చూద్దాం. నిందితుడు భారీ పేలుడుకు ప్రయత్నించిన ఫరీదాబాద్ ఉగ్రకుట్ర భగ్నం కావడంతో ఆలోచన ముందైతే ఫరీదాబాద్లో అక్కడ ప్లాన్ చేశారు. అది ఫెయిల్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్లాన్ ఏమన్నా మార్చుకున్నారా? మృతులు ఎక్కువగా ఉండేలా ఫిదాయి తరహా ఆత్మాహుతి దాడి మార్గాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఇక ప్రాంతంలో దాడి చేయాలనే లక్ష్యంతో వెళ్తుండగా ఇది జరిగిందా అనే కోణంలోనే ఇందాక మనం చెప్పుకున్నట్టు రకరకాలన్నమాట దర్యాప్తు చేస్తున్నారు. పేలుడులో ఉపయోగించిన హుండై i20 కారును అమ్మినా కొనుగోలు చేసిన వారిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వారే. ఈ కారు ఎవరిది అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది అలా ముగ్గురు అయితే బయటకు వచ్చారు. ఈ ముగ్గురు కూడా ఈ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వారుగానే వీళ్ళు భావిస్తున్నారనమాట. సో ఒక క్లారిటీ అయితే లేదు. అధికారులు కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ విధంగానే అనుమానాలు వ్యక్తం చేసుకుంటూ ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క దర్యాప్తు సంస్థలన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అంటే జైషే మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్ ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి ఈమె. జైషే మహిళా విభాగంలో ఈవిడికైతే ఒక విభాగంలో ఈమె మెయిన్ అన్నట్టుగా తెలుస్తుంది. ఈమె భాగస్వామి. మొన్న ఫరీదాబాద్ ఉగ్రకుట్ర భగ్నం చేశారు కదా పోలీసులు, దానికి సంబంధించి దాంట్లో ఈవిడి భాగస్వామి. నెక్స్ట్ ఈవిడితో పాటు ఇంకొక మహిళ మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆవిడ్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఉగ్ర కుట్రకు సంబంధించిన వార్తల తర్వాత ఇంకా ఏమున్నాయి ఏంటి ఈనాడులో అంటే ఇంకొక వార్త కూడా అదేమిటి అంటే ఇంటికో పారిశ్రామికవేత్త ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త సాధ్యమా అంటే సాధ్యమే అవుతుంది అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అదేంటి అంటే నాడు హైదరాబాద్లో ఐటీ అంటే అవహేళన చేశారు. అప్పుడు హైదరాబాద్లో ఐటీ అంటే ఎగతాళి చేశారు. ఇప్పుడు అక్కడ సాధ్యమైనట్లే రేపు ఏపీలోనూ సాకారం చేస్తాము అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఐటీ అంటే అక్కడ హైదరాబాద్లో నవ్వారు. రేపు నేను ఇక్కడ సాధ్యం చేస్తా, ఏపీలోనూ సాధ్యం చేసి తీరతా అన్నట్టుగా నిన్న ప్రకాశం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అంటే చిన్న పరిశ్రమలను చిన్న స్థాయిలో ఉన్న పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఒక స్థాయికి అనేది మనం వెళ్ళగలుగుతాం. అప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త ఖచ్చితంగా ఉంటాడు అన్న ఉద్దేశంతో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 30 ఏళ్ల కిందట నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వినియోగం గురించి చెబితే హేళనగా మాట్లాడారు. టెక్నాలజీతో హైదరాబాద్ ఎదుగుదల ఎలా సాధ్యమైందో భవిష్యత్తులో ఏపీలో ఇంటికో పారిశ్రామికవేత్త అనే మా ఆలోచన కూడా అలాగే సాకారం అవుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలు అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామంటూ నిన్న ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం జి లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభిస్తూ ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొక వార్త కూడా ఉంది. అది కూడా దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిందే. మైనార్టీల సాధికారతకు నిరంతరం పనిచేస్తాము, శాశ్వతంగా మీ వాడిగా ఉంటా, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బాధ్యత నాది, 200 కోట్లతో ఉర్దూ ఘర్, షాదీ ఖానాలు, చర్చిలు నేను నిర్మిస్తాను అంటూ ఆయన నిన్న మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మైనారిటీలకు నేను అండగా ఉంటా, అలాగే 200 కోట్లతో ఉర్దూ ఘర్, షాదీ ఖానాలు, చర్చిలు కూడా నేను అభివృద్ధి చేస్తాను అన్నట్టుగా ఆయన నిన్న మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకొక వార్త కూడా ఉంది. అది కూడా ఏంటో చూద్దాం.
మొంతా తక్షణ సాయంగా 2,622 కోట్లు ఇప్పించండి కేంద్ర బృందానికి సీఎం వినతి. అయితే మొంతా తుఫాను వచ్చిన తర్వాత పంట నష్టం అంచనా, ఆస్తి నష్టం అంచనా ఎంత జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కేంద్ర ఏపీలో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మొంతా తక్షణ సాయంగా వాళ్ళైతే ఒక బల్క్లోనే అడిగారు. కానీ మీరు ఎంత ఇవ్వాలి అంటే 2,622 కోట్లు మీరు దయచేసి కేంద్రానికి చెప్పి ఇక్కడ ఎంత నష్టం జరిగింది ఏంటి అనే దాని మీద కేంద్రానికి కొద్దిగా మీరు వివరంగా చెప్పి మాకు తక్షణ సాయం కింద 2,622 కోట్ల రూపాయలైతే ఇప్పించండి అని కేంద్ర బృందానికి ఆయన విన్నవించినట్టుగా తెలుస్తోంది. సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు అన్నమయ్య జిల్లా నుంచి వర్చువల్గా నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే 3 లక్షల గృహ ప్రవేశాలు ఈరోజు ఒకేసారి జరగబోతున్నాయి. అయితే అన్నమయ్య జిల్లా నుంచి మాత్రం వర్చువల్గా ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అయితే ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.69 కోట్లు, అందులో 4.65 కోట్లు వేర్వేరు ఖాతాల్లోకి మళ్లింపు అన్నట్టుగా ఒక హెడ్లైన్కి సంబంధించి ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు, మ్యాటర్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. 2019-24 మధ్య చిన్న అప్పన్న ఆదాయం 19-24 మధ్య 65 లక్షలేట. కానీ ఆయన ఖాతాలో కోట్లలో డబ్బు జమ. అయితే అఫీషియల్గా కనపడేది ఆదాయం 65 లక్షలు 19 నుంచి 24 మధ్య. కానీ ఆయన ఖాతాలో కోట్లలో డబ్బు అయితే జమ అయినట్టుగా తెలుస్తోంది. కల్తీ నెయ్యిపై చర్యలు తీసుకొని నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. అయితే అప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు కూడా కనీసం చర్యలు కూడా ఏమీ తీసుకోలేదు అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ సబ్ హెడ్లైన్లో ఇవ్వడం జరిగింది. పిఏ ఖాతాలో జమైంది లంచాల సొమ్మేనని భావిస్తున్న సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడు కె చిన్నప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం 65 లక్షలు. మొత్తంగా చూసుకుంటే అతను చేసిన మామూలు జనరల్గా ఆయనకు వచ్చిన ఆదాయం ఎంత అంటే 65 లక్షలు. కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో అతని పేరిట ఉన్న ఖాతాలో ఆ 5 ఏళ్లలో ఏకంగా 4 కోట్లు అంటే 4.69 కోట్లు జమైంది. అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించేసుకున్నారు. అయితే అతనికి ఇక్కడ ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో అతని పేరిట ఉన్న ఖాతాల్లో ఈ 5 ఏళ్ల జమ అయితే దాంట్లో ఏం చేశారు, 4.64 కోట్లను వివిధ ఖాతాలకి మళ్లించేసుకున్నారు. ప్రస్తుతం చిన్నప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ 4.98 లక్షలే మిగిలింది అని సిట్ గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు అంటూ ధర్మారెడ్డి ఒప్పుకున్నట్టుగా ఇక్కడైతే వార్త అయితే ఇచ్చారు. హెడ్లైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. సిట్ అధికారుల ప్రశ్నలకు ధర్మారెడ్డి జవాబు. ఈ విధంగా ఆయన జవాబు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సబ్ హెడ్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎవరా హైకమాండ్ అంటే మౌనమే సమాధానం. హైకమాండ్ ఆదేశాల మేరకు నేను అలా చేశాను అని ఆయన చెప్పారట. అయితే ఎవరా హైకమాండ్ అని అడిగితే సమాధానం లేదంట. టీటీడీ మాజీ ఈవోపై సిట్ ప్రశ్నల వర్షం. ఆయన మీద ప్రశ్నల వర్షం సమాధానంగా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే 8 గంటల 15 నిమిషాల పాటు విచారించిన అధికారులు నేడు కొనసాగనున్న విచారణ. అయితే నిన్నైతే 8 గంటల పాటు విచారించారట అధికారులు. అయితే ఈ రోజు కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడు పెంచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డిని మంగళవారం విచారించింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే ఈ రోజు కూడా ఆయన విచారణ కొనసాగుతుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే అన్నిటికీ ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా మౌనంగానే ఉన్నారు తప్ప ఆన్సర్ ఇవ్వలేదు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే బుధవారం కూడా విచారణ కొనసాగనుంది. ఈరోజు ఇప్పటికే కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలైన బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను వ్యవహరించలేదు అనే దాని మీద అయితే వీళ్ళు కొంచెం మ్యాటర్ ఇచ్చారు. అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. లడ్డూకు కల్తీ
తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి వస్తుంటే మీరెందుకు అడ్డుకోలేదని సిట్ ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి జవాబిచ్చినట్లు సమాచారం. ఎవరా హైకమాండ్ అని అడిగితే సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది. గతంలో టీటీడీ ప్రత్యేకాధికారిగా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేదు అనేది వీళ్ళు ప్రశ్నించినట్టు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించానని బదులిచ్చారు. కల్తీ నెయ్యిని ఎందుకు ఆపలేకపోయారు ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తే నేనైతే బాధ్యతగా సేవలు అందించాను 2019 నుంచి నేను ఉన్నంత కాలం అన్నట్టు ఆయన జవాబిచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలోనూ ఏపీ ముందుండాలి అంటూ మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ త్రయంతో ప్రగతి. ముగ్గురు త్రిమూర్తుల్లాగా వీళ్ళ హయాంలోనే ఒక ప్రగతి అనేది సాధ్యమైంది. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ త్రయంతో ప్రగతి. ఏపీలో రోడ్ల అభివృద్ధికి 358.82 కోట్లు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మట్టికి జీవం పోద్దాం, మంచినీటిని పరిరక్షిద్దామంటూ పిలుపు. గుంటూరులో ఘనంగా వాటర్ షెడ్ మహోత్సవం అంటూ ఒక కార్యక్రమం అయితే నిర్వహించారు. దీంట్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అని ఏమన్నారు ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. మనకు మంచినీరే జీవితం, మట్టి లేనిదే రైతులకు ఆధారం లేదు. ఈ రెండింటిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. మట్టికి జీవం పోసి మంచినీటిని పరిరక్షించుకోవాలనే ఆలోచనతో చేపట్టిన వాటర్ షెడ్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళదాం. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు అభివృద్ధి దేశానికి ఆదర్శం. ఇదే స్ఫూర్తితో దేశంలోని అనేక చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుడతాం. చెరువుల పునరుద్ధరణతో పాటు చెక్ డ్యాంల అభివృద్ధి ద్వారా రైతులకు మేలు చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే గుంటూరులో 2 రోజుల వాటర్ షెడ్ మహోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఏమన్నారంటే మంచినీరు ఎంత ముఖ్యమో రైతన్నకే భూమి కూడా అంతే ముఖ్యం, మట్టి అనేది అంతే ముఖ్యం. ఆ రెండింటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన ఉద్దేశంతో చేపట్టిన ఇక్కడ ఒక కార్యక్రమం అయితే ఇచ్చారు. అది ఏమిటి అంటే వాటర్ షెడ్ అనే ఒక కార్యక్రమాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాన్ని అయితే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్టుగా ఒక నిన్న గుంటూరుకు సంబంధించి అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాంట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకో వార్త చూసుకుంటే బీహార్ మళ్ళీ ఎన్డీఏదే అనే ఇంకొక వార్త అయితే ఉంది. అది కూడా ఏమిటి అంటే ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్కు 108 లోపే సీట్లు వస్తాయట. అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ మాట ఇదే. అయితే రెండో విడతలో రికార్డు స్థాయిలో 68.79% అయితే రెండో దశలో పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే 14న ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అసలు డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బీహార్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు మంగళవారం నిన్నటితో ముగిసింది. అయితే అధికార ఎన్డీఏ విపక్ష మహాగఠబంధన్ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఓటర్లు భారీగా తరలి రావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడి కానుండగా విజయం ఎవరిని వరిస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మళ్ళీ ఎన్డీఏనే అధికారాన్ని చేజిక్కించుకోబోతోందన్న అంచనాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్లో ఏమొచ్చాయంటే మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది అన్నట్టుగా అయితే అందరి అంచనాలు సేమ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. విపక్ష గఠబంధన్ మాత్రం అవుతాయి. మహాగఠబంధన్ మాత్రం చాలా ఖచ్చితంగా గెలుపు మాదే అని చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మొత్తం మీద ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి రాబోతుందని ముక్తకంఠంతో తేల్చాయి. అయితే సర్వే సంస్థలు అయితే మాత్రం ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఖచ్చితంగా అదే ఫిగర్ రాకపోవచ్చు, కానీ దాదాపు అటు ఇటుగా వచ్చినా విజయం మాత్రం ఎన్డీఏదే అన్నట్టుగా సర్వే సంస్థలు అయితే చెప్పడం జరిగినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 21లోగా కోర్టుకు హాజరవుతా, సిబిఐ కోర్టులో తాజాగా మెమో దాఖలు చేసిన జగన్ అంటూ హాజరు వార్త అయితే ఇచ్చారు. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. యూరప్ పర్యటనకు వెళ్లి వచ్చాక కోర్టు ముందు హాజరు కావాలన్న ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నెల 21లోగా హాజరవుతానని అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు ఏపీ మాజీ సీఎం జగన్ మంగళవారం హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకి నివేదించారు. వాస్తవానికి ఈ నెల 14న హాజరు కావాల్సి ఉండగా మెమో దాఖలు చేస్తూ మినహాయింపు కోరిన మంగళవారం దాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. అయితే 21లోగా అయితే నేను హాజరవుతానని ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ అసలు ఇది లేకుండా పేపరే ఉండవు, ఈ యాక్సిడెంట్ లేకుండా పేపర్ ఉండవు. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం.
అదే ట్రావెల్స్ బస్సు, అదే దగ్ధం, అదే జాతీయ రహదారి. రహదారిపై ట్రావెల్స్ బస్సు దగ్ధం అంటూ ఒక వార్త ఉంది. ఇంజిన్లో మంటలు గమనించాక బస్సును నిలిపేసిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే దిగడంతో తప్పిన పెను ప్రమాదం. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళుతుండగా ఘటన. చూడండి అసలు ఇవి ఆపేయడానికి అసలు విషయం జరిగితే ఏదైనా ఇష్యూ బయటకు వస్తేనే ఆ 4 రోజులు మాత్రమే చెకింగ్స్ జరుగుతాయి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవ్వరికి తెలియట్లా. అసలు మనిషి ప్రాణం ఏ విధంగా భద్రత, ఏ విధంగా ఆధారం లేకుండా పోతుంది. ఇంజన్లో మంటలు గమనించాక బస్సును నిలిపేసిన డ్రైవర్, లేకపోతే ఏమయ్యేది? ప్రయాణికులు వెంటనే దిగడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఏమయ్యేది? ఇంకో దుర్వార్త మనం వినాల్సి వచ్చేది. ఈ చెకింగ్స్ అవి ఎందుకు మళ్ళీ ఆపేశారు ఏంటి? మొన్న 4 రోజులు చేశారు హడావుడిగా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆపేశారు ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి. మళ్ళీ ఇంకో సంఘటన ఏమన్నా ఒక 4 రోజులు చేస్తారా, తర్వాత ఆపేస్తారా? ప్రాసెస్ ఎలా ఉంది, దాన్ని చెకింగ్ చేసి అది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా? 4 రోజులు అయితే చేస్తున్నారు, ఒక 4 రోజులు ఆపేస్తున్నారు. అలా కాకుండా కంటిన్యూగా చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఒక రకంగా ఇది కూడా ఒక ఘోర ప్రమాదం నుంచి మనం బయటపడ్డామని చెప్పొచ్చు. నెక్స్ట్, అతివేగం ఆయువు తీసింది. అతివేగం రోడ్డు యాక్సిడెంట్కి మెయిన్ కారణం ఏంటి అంటే అతివేగం అని ప్రతి ఇన్సిడెంట్లో అందరూ చెప్తూనే ఉన్నారు. ఇంకా కూడా అతివేగం, సొంత కారులో వెళ్ళినా అతివేగం, బస్సులో వెళ్ళినా అతివేగం, బండి మీద వెళ్ళినా అతివేగం. అతివేగాల వల్ల కనీసం ఆలోచించట్లే, ఎంతసేపు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలని తప్ప సేఫ్గా వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది తెలియట్లా. జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డుపైకి కారు పల్టీలు, 4 యువకుల మృత్యువాత. కృష్ణా జిల్లాలో ఘోరం. చూడండి, స్పీడ్గా వెళ్ళారంట, 4 యువకులు చనిపోయారంట. కృష్ణా జిల్లాలో ఘోరం అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, కంటైనర్ ముగ్గురు మృతి. చెట్టును ఢీకొని నిలిచిపోయిన కంటైనర్ అయితే అక్కడ అక్కడున్న ఆగి ఉన్న బైక్లను ఢీకొట్టిందట. అయితే వ్యాపారులపై కూడా తండ్రి కుమారుడు సహా ముగ్గురు అక్కడ అక్కడక్కడ స్పాట్లో చనిపోయినట్టు తెలిసింది. చెట్టు కంటైనర్ వాహనం ఈ యాక్సిడెంట్లకు సంబంధించింది ఒక పక్క ఉంటుంటే, ఒక దేశం, రాష్ట్రం ఈ యాక్సిడెంట్లు, ఈ మరణాలతో అతలాకుతలం అయిపోతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఇప్పుడు సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో ఏమిచ్చారు? ఫస్ట్ హెడ్లైన్ అంటే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల గర్జన. అయితే దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల గర్జన అంటే కోటి సంతకాల సేకరణ అయితే వాళ్ళు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి నేడు 175 నియోజకవర్గాల్లో కదం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. ఈ పీపీపీ విధానానికి సంబంధించి వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయడం గురించి అయితే 175 నియోజకవర్గాలు కదం తొక్కనున్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటన ఆయన ప్రకటించే బాగుండేది. అక్టోబర్ 10 నుంచి ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాన్ని ప్రజలకు వివరిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆయన రారు. నెక్స్ట్, కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పోటాపోటీగా అన్ని వర్గాల ప్రజల సంతకాలు సేకరిస్తున్నారు. కోటి సంతకాల సేకరణకు వస్తున్న ప్రజాస్పందన చూసి బాబు సర్కార్ పుట్టింది. ప్రభుత్వ పెద్దలు ఇవి నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ చేస్తుంటే పోలీసులు అయితే వాళ్ళని చేయనివ్వట్లా. ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కదా, పోలీసులను ఆ కార్యక్రమాన్ని ఆపాలని చూస్తున్నారు అన్నట్టుగా వార్త. ర్యాలీల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇస్తూ బెదిరించారన్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల నోటీసులు, బెదిరింపులను లెక్క చేయకుండా ఉద్యమించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు సిద్ధమయ్యారట. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రేణి నీరుగార్చి ఆసరా ఎగ్గొట్టిన బాబు ప్రభుత్వం అంటూ పెండింగ్లో దాదాపు 4,000 కోట్ల బకాయిలు ఉంటే నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలందక రోగులు అవస్థలు పడుతున్నట్టుగా ఆరోగ్యశ్రీకి సంబంధించింది కూడా వాళ్ళు ఒకటి ఇవ్వడం జరిగింది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్యం. మేము 17 కాలేజీలు తీసుకొచ్చాం. వాటిని అందుబాటులోకి తీసుకొస్తే పేదలకు వైద్యంతో పాటు విద్యార్థులకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది.
మన విద్యార్థులకు మెడికల్ సీట్లు ఉచితంగా తక్కువ ఫీజుకే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కుట్రపూరితంగా అడ్డుకొని ప్రైవేటుకు అప్పగిస్తున్న బాబు సర్కార్ అంటూ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైద్య కళాశాలలను పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు తల్లిదండ్రులు మేధావులు కూడా దీనికి సంబంధించి ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. టీడీపీ నేత గోదాం నుంచే గోమాంసం ప్యాకింగ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీన్ని డైవర్ట్ చేసేందుకు తిరుమల లడ్డు వ్యవహారం 5 టన్నుల గోమాంసం ఎక్కడికి తరలిస్తున్నట్టు అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ఇది నిజంగా టీడీపీ లేకపోతే జనసేన అనేది పక్కన పెడితే ఇటువంటి చర్యలను ఖండించాల్సిన అవసరం ఉంది. దీంట్లో వాస్తవం ఎంత అనేది మాత్రం బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది ఉన్నా ప్రతిపక్షంలో విపక్షాలు ఎవరున్నా వాళ్ళు ఒక పెట్టారు అంటే అది నిజమా కాదా, ఖచ్చితంగా అవుతుందా అవ్వదా, అసలు ఏంటి వాళ్ళు చెప్పిన దాన్ని విపక్షంలో ఉన్న విమర్శిస్తారు అనేది తీసుకోకుండా నిజంగా ఇది నిజము అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ప్రశ్నిస్తున్నది ఏంటి, అసలు 189 టన్నుల గోమాంసం ఎక్కడికి తరలిస్తున్నట్లు, ఎవరు చేస్తున్నట్లు? విశాఖలో టీడీపీ నేత సుబ్రహ్మణ్య గుప్తా గోదాంలో ఉన్న గోమాంసం అన్నట్టుగా ఉంది. చూడండి, ప్రతి నెల విశాఖ పోర్టు నుంచి ప్యాకేజీలు ఎగుమతి, పోర్టు నుంచి ఆ ప్యాకేజీలని ప్యాకేజ్ చేసి ఉన్నాయి చూశారు కదా. ఇవన్నీ కూడా విశాఖ పోర్టు నుంచి ఎగుమతి చేస్తున్నట్టుగా తెలుస్తోంది అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. 6 శాంపిల్స్ని అక్టోబర్ 3న ఫోరెన్సిక్కు పంపిన పశుసంవర్ధక శాఖ. 3ంటిలో నిషేధిత గోమాంసం ఉన్నట్లు గుర్తింపు. అయితే గోమాంసాన్ని చేయకూడదు, అట్లా ఎగుమతి చేయకూడదు అనేది ఉంది కదా. కానీ ఒక 3 ప్యాకెట్లో మాత్రం దాంట్లో నిషేధిత గోమాంసం ఉన్నట్లుగా గుర్తించినట్టు తెలుస్తుంది. మిగిలిన వాటిలో 2 ఎద్దువి, 1 గేదె మాంసం. సోంట్యాంలోని కోల్డ్ స్టోరేజ్లో దొరికిన 9,921 బాక్సులు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు గుప్తా గొడౌన్గా గుర్తింపు. డిఆర్ఐకి అప్పగించకుండా అడ్డుకుంటున్న సర్కారు. సనాతని పవన్ నోరెత్తారేం అంటున్న హిందూ సంఘాలు. దీని మీద మనం మాట్లాడుకుందాం. సనాతని పవన్ నోరెత్తరేంటి అంటున్న హిందూ సంఘాలు. దీని మీద ఆయన ఎందుకు ఎత్తలేదు అనేది మాట్లాడుతున్నారు కదా. మరి హిందూ సంఘాలు కల్తీ నెయ్యి జరిగినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎందుకు చెప్పలా? నిన్న ఉగ్రవాదులు కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి ప్రసాదంలో విషం కలపడానికి ఆముదం గింజలకు దాన్ని ద్వారా తయారు చేసి విషాన్ని ప్రయోగించాలని చూశారు. దీని మీద ఒక్క హిందూ సంఘం వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడాలా? పవన్ అండ్ కళ్యాణ్ అంటే సనాతన ధర్మం గురించి మాత్రమే పవన్ ఒక్కడే మాట్లాడతారా? మిగతా హిందూ సంఘాలు ఏం మాట్లాడరా? ఈ విషయం మీద మాత్రం హిందూ సంఘాలు పవన్ కళ్యాణ్ని నోరెత్తరేంటి అని ప్రశ్నిస్తున్నారు అన్నట్టుగా దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఉగ్రవాదానికి సంబంధించి నిన్న ఢిల్లీ ఉగ్రదాడికి సంబంధించి వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. ఇది ఆత్మాహుతి దాడేనా అంటూ డౌట్. ఎర్రకోట ఘటనలో కారు పేలుడుపై భిన్నాభిప్రాయాలు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అనుమానం. అధికారులు కూడా వాళ్ళు ఒక క్లారిటీ రావట్ల, రకరకాల కోణాల్లో దీన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విస్ఫోటక అమ్మోనియం నైట్రేట్ను ఉగ్రవాది తరలిస్తుండగా ఒత్తిడితో పేలి ఉండొచ్చు అంటున్న అధికారులు. అట్లాగే కారులో డాక్టర్ ఉమర్ నబీ ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణ. 12కు పెరిగిన మరణాల సంఖ్య. పేలుడుకు 3 గంటల ముందే అక్కడ తిష్ట వేసిన కారు. 1000 కిలోల పేలుడు పదార్థాల స్వాధీనంతో ఈ ఘటనకు లింకు. కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్ర హోంశాఖ. అరెస్ట్ అయిన వైద్యురాలు షాహీన్ సారథ్యంలో జైషే మహిళా ఉగ్ర విభాగం దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు అంటూ కుట్రదారులను వదిలిపెట్టం, చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తాం. ఢిల్లీ బాంబు పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక అంటూ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 2లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, 6లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. బీహార్ పీఠంపై మళ్లీ ఎన్డీఏ మహాగఠబంధన్కు మరోసారి నిరాశే అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే బీహార్లో రెండో విడత పోలింగ్ నిన్నటితో ముగిసింది. తొలి దశను మించి ఓటేసి 2.2 నమోదైనట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ కాశీబుగ్గ బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం అంటూ కాశీబుగ్గలో జరిగిన దేవాలయానికి సంబంధించిన దాంట్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆర్థిక సాయం అందించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ కల్తీ నెయ్యికి తావే లేదు, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని పెంచేలా కృషి చేశాం అంటూ ఆయన ఈనాడులో ఒకలా ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఎవరు వర్షం వాళ్ళు ఇస్తారు కదా. ఇక్కడ ఏంటంటే నేనైతే
కల్తీ నెయ్యికి అసలు ఛాన్సే లేదు, అసలు అక్కడ ఏం జరగలేదు. వెంకటేశ్వర స్వామి వైభవాన్ని పెంచేలా మేమైతే కృషి చేసాం, ఏ తప్పు చేయలేదు. నిబంధనల మేరకే నెయ్యి టెండర్లు, అన్నిటికీ చట్టబద్ధ రికార్డులు ఉన్నాయి. వాటిని చూస్తే మీకే అర్థమవుతుంది. సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారణలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, చూద్దాం. గోదావరి టు హైదరాబాద్ అంటూ ఒక వార్త ఉంది. కొవ్వూరు తాళ్లపూడి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా అంటే ఇంకొకటి ఉంది. అయితే ఇసుకను అయితే అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అది ఎక్కడంటే నిత్యం వందల లారీలో సరిహద్దులు దాటించి మరీ తరలింపు, రోజుకు 1.5 కోటి, నెలకు 45 కోట్ల అక్రమ సంపాదన. కూటమి నేతల నేతృత్వంలో బరితెగించిన ఇసుక మాఫియా, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి పూర్తి స్థాయి అండదండలు, టీడీపీ కీలక నేత కనుసన్నల్లో భారీ దందా, కన్నెత్తి చూడని మైనింగ్ అధికారులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఇది వాస్తవమా అవాస్తవం అనే దాని మీద అధికారులు క్లారిటీ ఇవ్వాలి, తనిఖీలు చేయాలి, ఏం జరుగుతుందో బయట పెట్టాలి. వాళ్ళు ఏదో చెప్పారు కదా అని మీరు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారని కాకుండా వాళ్ళు ఇటువంటివన్నీ బయటకు తీస్తే అవి కాదు అని మీరు ప్రూవ్ చేసుకోవాలి, లేదు నిజమైతే వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నించాలి అన్నట్టుగా చాలామంది చెప్తున్నమాట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చి ఆత్మాహుతి దాడ అనూహ్య పేలుడు అయితే డౌట్స్లో అయితే ఈ విధంగా ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీ బాంబు దాడిపై భిన్నాభిప్రాయాలు, ఇందాక చెప్పినట్లు రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాదన. నెక్స్ట్ సచివాలయాలను సరిదిద్దాలట. సమర్థ వినియోగంతోనే సరైన ఫలితాలు, సరైన ప్రణాళిక లేకుండా జగన్ తెచ్చిన వ్యవస్థ, సంక్లిష్టతలు వేడక నేటికి అదే వ్యవస్థ. అయితే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక ప్లానెడ్గా అయితే లేదు, ఒక వ్యవస్థను అయితే తీసుకొచ్చారు కానీ ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేమ్ అప్పుడు ఎట్లా అయితే ఆ వ్యవస్థను తీసుకొచ్చారో అదే వ్యవస్థ ఇప్పుడు కూడా అట్లాగే పనిచేస్తుంది. అలా కాదు, దాంట్లో ప్రక్షాళన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో వార్త, అక్రమాస్తుల కేసులో 21 కోర్టుకు జగన్ అంటూ 21న ఆయన మొన్న లండన్కి వెళ్ళొచ్చిన తర్వాత 14వ తారీఖు రావాలని అన్నారు. కాదు, నేను 21లోపు వస్తా అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ నాడు చీచి నేడు భలే భలే అంటే ఏంటంటే, నేను అప్పుడు హైదరాబాద్లో ఐటీ తీసుకొస్తే నవ్వారు, నేడు భలే భలే ఎంఎస్ఎంఈలు కూడా నేను తీసుకొస్తా, ఇప్పుడు భలే భలే అంటున్నారు, అప్పుడు చీచి అన్నారు, ఇప్పుడు భలే భలే అన్నారని నిన్న ప్రకాశం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ టైపు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. పేదలకు సొంతింటి పండుగ అన్నట్టు ఈ రోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో నేడు సామూహిక ఒకేసారి గృహప్రవేశాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే అనంతపురం నుంచి వర్చువల్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకోటి, భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామంటూ ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు. రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు గణనీయంగా తగ్గించింది కాబట్టి మేము భారత్తో వాణిజ్య ఒప్పందానికి దగ్గరయ్యామంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ బీహార్లో మళ్ళీ ఎన్డీఏదే అన్నట్టుగా సర్వే పోల్స్ అయితే ఎగ్జిట్ పోల్స్ నిన్న విడుదలయ్యాయి కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరు బీహార్లో ఎన్డీఏ గెలుస్తుంది అని. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్దే అన్నట్టుగా తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా 48.47% పోలింగ్ అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. 2023 కంటే 1% అధికంగా పోలింగ్ అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. రహదారులపై రక్తపాతం అంటూ యాక్సిడెంట్కి సంబంధించిన ఒక వార్త అయితే ఉంది. ఆ కల్తీని ఎలా అనుమతించారు అంటూ సిట్ అధికారులు ఈయన ధర్మారెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ శ్రేణుల్లో అసంతృప్తి ఎందుకో తేల్చండి, అసలు ఎందుకు ఉంది అసంతృప్తి అనేది, ఎందుకు ఉంది ఏంటి అనేది చెప్పాలి. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లకు లోకేష్ ఆదేశం, గతంలో ఎప్పుడు ఇన్ని పదవులు భర్తీ చేయలేదు, అయినా క్యాడర్లో ఎక్కడో అసంతృప్తి ఉంది. ఎందుకు? కార్యకర్తలకు నేతలకు మధ్య దూరం పెరుగుతోంది. ఎందుకు పెరుగుతోంది? నెలకోసారి జిల్లా స్థాయిలో సమీక్షలు పెట్టండి అంటూ ఇకపై ప్రతి నెల మీ పనితీరును సమీక్షిస్తా, సమన్వయకర్తలతో యువనేత సుదీర్ఘ భేటీ అంటూ నారా లోకేష్ అయితే నేతలకిను కార్యకర్తలకి మధ్య గ్యాప్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఏంటి, ఇటువంటి ఆటల మీద నేను నెలకు ఒకసారి సమీక్ష అయితే ఖచ్చితంగా చేస్తానని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వెలుగుకు సంబంధించిన హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఒకసారి వెలుగు పేపర్కి సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి, అందశ్రీకి కన్నీటి వీడ్కోలు అంటూ నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమి ఇచ్చారు అంటే, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. లాలాపేట నుంచి ఘట్కేసర్ వరకు సాగిన అంతిమయాత్ర, అట్లాగే పాడెం మోసి తుది వీడ్కోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి. ఇదిగోండి ఆయన అందశ్రీ గారి పార్థివ దేహానికి సంబంధించి పాడెం మూసి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి ఆటపాటలతో 500 మంది కళాకారుల నివాళి, వాళ్ళ బాధని అంటే ఏ విధంగా వాళ్ళ ఆడుతూ వాళ్ళ బాధని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తా
అయితే నేను కేంద్రానికి రాస్తా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో వార్త కనుక మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ దే అంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ అధికార పార్టీకే అనుకూలం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. 55% ఓట్లు వస్తాయనే సర్వేల అంచనా అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి అంటే జూబ్లీ హిల్స్లో పోలింగ్ 48.49% అయితే నిన్న నమోదైనట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీ ఇక ఆన్లైన్లోనే అన్ని అంటూ రాష్ట్ర సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లోనే జరుగుతుంది. అయితే వచ్చే ఏడాది నుంచి అమలుకు యోచన, నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలన్న ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని ఎవరిని వదలం, ఎందుకు అంటే కుట్ర మూలాలను కనుగొంటాం. ఢిల్లీ బ్లాస్ట్పై భూటాన్ నుంచి ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఎవరిని వదలం, అసలు వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఈ ఢిల్లీ ఉగ్ర కుట్రకు సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఢిల్లీ పేలుడు వెనుక జైషే దాడికి అమ్మోనియం నైట్రేట్ వాడకం, డిటోనేటర్ల సహాయంతో పేలుడు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ దెబ్బతిన్న ప్రతి ఇంటికి 15,000. అయితే మొంతా తుఫానుకు సంబంధించి బాధిత కుటుంబాలకైతే 12.99 కోట్లు అయితే రిలీజ్ చేసినట్టుగా జరుగుతుంది. 15 జిల్లాల్లో ఇక లాస్ట్ ఇదనమాట. 15 జిల్లాల్లో పాక్షికంగా దెబ్బతిన్న 8,662 ఇండ్లకు తక్షణ సాయం కింద 12.99 కోట్లు అయితే విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. నిధులు విడుదల చేస్తూ సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేసిందనమాట. సో ఇప్పటి వరకు మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ చూశారు. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి పేపర్ అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.